మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసును నిలుపుకొనుము, తిరుగుము, నీ పట్టణములకు తిరిగి రమ్ము. చాలండి, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు దేవాది దేవుడు ఇశ్రాయేలు యొక్క కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు కుమారి నీ సరిహద్దురాలను పాటించుము. ఎందుకు ఈ మాటలు ప్రభు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారో తెలుసండి? బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలుగా బబులోను చెరలో మగ్గిపోతూ ఉన్నారు. 70 సంవత్సరాలుగా బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా, ఒకప్పుడు ఐగుప్తు చెరలో 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెర నుండి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు నడిపించాడు. వారిని స్థిరపరిచి వారికి కొన్ని సరిహద్దు రాళ్లను పాతాడు. ఏం పాతాడండి? కొన్ని సరిహద్దు రాళ్లను పాతించాడు. కొన్ని సరిహద్దు రాళ్లను పాతించి, ఇదిగో మీరు ఈ సరిహద్దుల్లోనే ఉండాలి అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, మీరు గమనించండి, ఒక స్థలానికి సరిహద్దు రాళ్ళు అవసరం. ఆమేన్. ఏమవసరం? సరిహద్దు రాళ్ళు అవసరం. ఎందుకు సరిహద్దు రాళ్ళు అవసరమై అంటే, ఈ స్థలం ఎంతవరకు నాది అని తెలవడానికి. ఆమేన్. ఎవరైనా ఒకరు స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలానికి సరిహద్దు రాళ్ళు పాతుతారు. ఎందుకు తెలుసా? ఇంతవరకు మేము దీన్ని కొనుక్కున్నాము, ఇది మా సొంతం, ఈ యొక్క రాళ్ల మధ్యన, ఈ రాళ్ల మధ్యన ఉన్నది మాత్రమే మా స్థలం అని తెలియటానికి సరిహద్దు రాళ్ళు పాతుతారు. ఏం పాతారని చెప్పాలి? సరిహద్దు రాళ్ళు పాతారు. అంటే సరిహద్దు రాళ్ళు ఎందుకయ్యా అంటే, మన యొక్క బౌండరీని తెలియచేస్తారు. అంటే మనము దేని మధ్యలో మనము ఇల్లు కట్టుకోవాలో, దేని మధ్యలో మనము నివసించాలో, ఎక్కడి వరకు మనం నడవటానికి అవకాశం ఉందో అవన్నీ తెలియచేయడానికి సరిహద్దు రాళ్లను పాకుతారు. హల్లెలూయా. ఏ రాళ్లను పాకుతారు? సరిహద్దు రాళ్లను పాకుతాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఐగుప్తు దేశం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకుని వచ్చి వారి జీవితాలు కూడా కొన్ని సరిహద్దులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సరిహద్దులను ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, సముద్రానికి దేవుడు సరిహద్దులను ఏర్పాటు చేశాడు. పొలిమేర్లను ఏర్పాటు చేశాడు. ఇదిగో సముద్రమా, నువ్వు ఇంతవరకే రావాలి, నువ్వు అలలు వచ్చినా, ఇదిగో సముద్రమా, ఈ యొక్క అలలు చేత నువ్వు ఎగిసిపడినా కూడా ఈ స్థలాన్ని దాటి రాకూడదని సముద్రానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? సరిహద్దులు, పొలిమేర్లు నియమించాడు. అలాగే మన కుటుంబాలకి సరిహద్దులు దేవుడు ఏర్పాటు చేశాడు. మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుడు సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఒక క్రైస్తవుడు ఈ సరిహద్దుల్లోనే బ్రతకాలి. ఆమేన్. ఈ సరిహద్దుల్లోనే బ్రతికిన వాడు దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతాడు అని దేవుడు కొన్ని సరిహద్దు రాళ్లను ఏం చేశాడో తెలుసా? పాతించాడు. ఆమేన్. పాతించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఐగుప్తును విడిచి కనాను దేశం వెళ్ళిన తర్వాత, వారు స్థిరపడిన తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏం చేశారంటే, ఒక మాట చదవండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. యోబు గ్రంథం. సరిహద్దు రాళ్లను తీసివేయి వారు కలరు, వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని వాటిని మేపుదురు. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, సరిహద్దు రాళ్లను తీసివేయి వారు కలరంట. హల్లెలూయా. ఏ కలరు? సరిహద్దు రాళ్లను తీసివేయి వారు కలరు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరిచిన సరిహద్దులను
వారి ఆత్మీయ జీవితాలకు, వారి కుటుంబ జీవితాలకు దేవుడు ఏర్పరిచినటువంటి సరిహద్దు రాళ్ళను ఏం చేశారో తెలుసా? తీసివేశారు. ఏం చేశారండి? తీసివేశారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, తీసివేసినప్పుడు వారి జీవితాల్లో బైబిల్ చెబుతుంది, ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. తన పొరుగు వాని సరిహద్దు రాళ్లను ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు. అంటే సరిహద్దు రాళ్ళు తీసివేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఈ రోజున మీరు గమనించండి, దేవుడు నీకు ఏర్పరిచినటువంటి సరిహద్దులను, దేవుడు నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి దేవుడు ఏర్పరిచినటువంటి సరిహద్దులు కొన్ని ఉన్నాయి, సరిహద్దు రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లను తీసివేస్తే ఏమవుతుందో తెలుసా? శాపగ్రస్తులు అవుతాం. ఏమవుతామండి? ఒక ఆత్మీయుడు ఎందుకు శాపగ్రస్తుడు అవుతున్నాడు? ఒక ఆత్మీయ కుటుంబము, ఒక ఆత్మీయులని పిలువబడుతున్న వారు, క్రైస్తవులని పిలువబడుతున్న కుటుంబాలు ఎందుకు శాపగ్రస్తంగా ఉంటున్నాయి? ఈ రోజున ఆత్మీయులుగా దేవుని మందిరానికి వస్తూ కూడా శాపగ్రస్తమైన అనుభవాలు అనుభవించడానికి గల కారణం ఏంటయ్యా అంటే సరిహద్దు రాళ్లను తీసివేశారు. ఏం చేశారండి? సరిహద్దు రాళ్లను తీసివేశారు. సరిహద్దు రాళ్ళు తీసివేస్తే ఏమవుతారో తెలుసా? సరిహద్దు రాళ్ళు తీసివేసుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఏమవుతాడని? శాపగ్రస్తుడు అవుతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా శాపగ్రస్తులయ్యారు. వారి జీవితంలో దేవుని ఉగ్రత దిగి వచ్చింది, దేవుని కోపం దిగి వచ్చి దేవుడు ఇశ్రాయేలులకు ప్రతికూలంగా మారిపోయి బబులోను రాజును రేపి వారి మీదకి దండెత్తి వచ్చేటట్లుగా చేశారు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చేటట్లుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను బానిసగా తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేశారండి? బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. మీరు గమనించండి, ఆత్మీయ జీవితంలో ఆత్మీయులుగా స్థిరపడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో సరిహద్దు రాళ్ళు పీకి వేసుకుంటే నువ్వెక్కడి నుండి వచ్చావో మరలా నిన్ను అక్కడికే పంపిస్తాడు. ఎక్కడికి? మరలా అక్కడికే నిన్ను పంపిస్తాడు. ఒకప్పుడు ఏ బానిసత్వంలో ఉన్నావు, ఒకప్పుడు ఏ బంధకాల్లో ఉన్నావు, ఒకప్పుడు ఎవరి చేత అణపబడుతున్నావో ఆ స్థితికి నువ్వు దిగజారిపోతావు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో శరగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 తరాలు. ఎన్ని తరాలండి? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అప్పుడు వెట్టి పని చేస్తున్నప్పుడు మూలిగారు, నిట్టూర్పులు విడిచారు, దేవునికి మొరపెట్టారు. వారి మొరలు ఉన్నటువంటి దేవుడు వారిని విడిపించారు. విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిస్తే తిని బాగా బలిసి ఏం చేశారో తెలుసా? మదించి వారు ఏం చేశారంటే సరిహద్దు రాళ్ళు పీకేసేసుకున్నారు. ఏం చేశారండి? సరిహద్దు రాళ్ళు పీకేశారు. పీకేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సరిహద్దు రాళ్ళు పాటించుకుందో గాక. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి సరిహద్దు రాళ్ళు పాటించుదురు గాక. ఆమేన్ చెప్పండి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో సరిహద్దు రాళ్ళు పీకివేసి శాపగ్రస్తులైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు సరిహద్దు రాళ్ళు పీకి వేసుకుని శాపగ్రస్తులైపోయి 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలని? 70 సంవత్సరాలు వారు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించాలని మరలా దేవుడు కనికరించి వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడిన దేవుడు ఇశ్రాయేలు కుమార్తో చెబుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు కుమారి, ఏమంటున్నాడండి? ఇశ్రాయేలు కుమారి, నీ సరిహద్దు రాళ్లను పాటించుము. ఆమేన్. ఏమంటున్నాడండి? నీ సరిహద్దు రాళ్లను పాటించు. ఇంకేమని చెప్తున్నాడు? త్రోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసును తిప్పుకొని తిరుగుము, ఈ పట్టణములకు తిరిగి రమ్ము. హల్లెలూయా. రోజున ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలు కుమారుతో చెప్తున్న మాట ఏంటంటే, నీ సరిహద్దు రాళ్లను పాటించు. ఏమంటాడండి? సరిహద్దు రాళ్లను పాటించు. ఒకప్పుడు మన దేవుడు
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లోకంలో ఉన్న వాటన్నిటికీ సరిహద్దులు నియమించాడు. ఏం నియమించాడని? సరిహద్దులు నియమించాడు. సముద్రానికి సరిహద్దులు నియమించాడు, భూమికి సరిహద్దులు నియమించాడు. రోజున మీరు గమనించండి, సరిహద్దులు నియమించిన ప్రభు ఇశ్రాయేలు కుమార్తె చెప్తున్న మాట ఏంటంటే సరిహద్దు రాళ్లను పాటించు. ఏమంటున్నాడని? ఇప్పుడు ఈ సరిహద్దు రాళ్ళు ఎవరు పాటించుకోవాలో తెలుసా? మనకు మనమే. ఆమె చెప్పండి. ఎవరి జీవితానికి వారే సరిహద్దు రాళ్ళు పాతుకోవాలి. ఆమె ఎవరి కుటుంబానికి వారే సరిహద్దు రాళ్ళు చెప్పండి పాతుకోవాలి. యోబు అంటాడు, దేవుడు నా చుట్టూ, నా పాదముల చుట్టూ గిర్రి గీశాడు. ఏం గీశాడండి? గిర్రి గీశాడు అంటే అర్థం ఏంటి? ఆ బౌండరీలోనే నువ్వు ఉండాలి. ఎక్కడ ఉండాలి? గిర్రి గీసినటువంటి ఆ బౌండరీలోనే నీ జీవితం కొనసాగాలి. ఆ బౌండరీ దాటకూడదని దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు యొక్క పాదముల చుట్టూ గిర్రి గీస్తే యోబు అంటాడు, నా దేవుడు నా చుట్టూ గిర్రి గీశాడు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యోబు సరిహద్దు రాళ్ళు పాతుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. సరిహద్దుల్లోనే దేవుడు గీసినటువంటి ఆ బౌండరీలోనే జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. తన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు ఏది కూడా తన జీవితంలో నెరవేర్చకూడదని తను ఏం చేస్తాడో తెలుసా? ప్రతిష్ఠించుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. సరిహద్దు రాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్టత రాళ్ళు, ప్రతిష్టత కలిగినటువంటి జీవితం. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుతాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 54వ వచనం. తాను ప్రతిష్ఠించిన ఏంటంట? సరిహద్దులు అంటే ఆయన ఏం చేశాడట? ప్రతిష్ఠించాడట. సరిహద్దులను దేవుడే ప్రతిష్ఠించాడు. సరిహద్దులను ప్రతిష్ఠించాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఏముండాలి అంటే సరిహద్దు రాళ్ళు పాటించుకోవటం అంటే అర్థం ఏంటంటే ప్రతిష్టత కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ప్రతిష్టత కలిగిన జీవితం ఉండాలి. ఈ రోజున నీ జీవితానికి దేవుడు ప్రతిష్ఠిత రాళ్లను పాటించుకోమని చెబుతున్నాడు. మరి నువ్వు పాటించుకుంటున్నావా? ఇశ్రాయేలు కుమారి ప్రతిష్ఠితమైన రాళ్లను పాటించు, సరిహద్దు రాళ్లను పాటించు అని చెబుతున్నాడు. మరి రోజున నీ జీవితంలో సరిహద్దు రాళ్లను పాటించుకుంటున్నావా? సరిహద్దు రాళ్ళు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ఠత. అందరూ చెప్పండి. అంటే సరిహద్దు రాళ్ళు ఒక స్థలానికి చతురస్రంగా ఉందనుకోండి, ఎన్ని రాళ్ళు వేస్తారు? 4 రాళ్ళు వేస్తారు. ఎన్ని రాళ్ళు? 4 రాళ్ళు వేస్తారు. అంటే ఆ 4 రాళ్ళ మధ్యనే మన స్థలం ఉండాలి. ఆమేన్. ఆ 4 రాళ్ళ మధ్యనే మన స్థలం ఉండాలి. అలాగే క్రైస్తవ జీవితానికి కూడా సరిహద్దులు ఉంటాయి. ఆమేన్. ఏముంటాయి? సరిహద్దులు ఉంటాయి. ఏది చూడాలో ఏది చూడకూడదో చూసే వాటికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ఆమేన్. మాట్లాడే వాటికి కూడా సరిహద్దులు ఉన్నాయి. ఈ రోజున మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఎంతవరకు మనం వెళ్ళాలో అనేది కూడా దేవుడు సరిహద్దులు నియమించాడు. ఏం నియమించాడండి? సరిహద్దులు నియమించాడు. ఏది చేయాలో ఏది చేయకూడదు సరిహద్దులు నియమించాడు. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇది కూడా ఆక్రమించుకోవాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఉదాహరణకి ఈ మందిరం ఉంది. ఈ మందిరం వెనక మళ్ళీ సరిహద్దురాళ్ళు ఉన్నాయి. మందిరం ముందు సరిహద్దురాళ్ళు ఉన్నాయా లేవా? మాట్లాడాలి. వెనకమాల సీన్ గారు ఉన్నారు. ఆ సరిహద్దులు రాళ్ళు తీసేసి నేను ఒక గజం అవతలకు పాతేను అనుకోండి, తెల్లారి పాటికి గజం అవతల పాతేను అనుకోండి, అయ్యగారు ఇప్పుడు దాకా ఏమన్నా అయ్యగారు మంచోడు చాలా మంచోడండి అనేవాడు. తెల్లారి పొద్దున్న ఏమంటాడు తెలుసా? చూసేవారా అయ్యగారు ఎలాంటోడు ఏమంటారండి? అయ్యగారు
ఎలాంటి మనోడే మన అయ్యగారే అనుకుంటే ఏకంగా సరిహద్దులే జరిపేశాడు. ఏం జరిపేశాడండి? సరిహద్దులే జరిపేశాడు. అంటే సరిహద్దులు జరుపుతున్నాం అంటే ఏమంటావు తెలుసా? అక్రమం. ఏంటండి? అక్రమం జరుగుతున్నట్టు. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలు కుమారి నీవు సరిహద్దులు రాళ్లను పాటించు. ఆమేన్. అంటే నీ జీవితానికి ఏముండాలో తెలుసా? సరిహద్దు రాళ్ళు ఉండాలి. ఏముండాలి? సరిహద్దు రాళ్ళు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ప్రతిష్టత ఉండాలి. ఏముండాలండి? ప్రతిష్టత కలిగి ఉండాలి. ఈ రోజున ఆత్మీయుడు ఇష్టానుసారంగా బ్రతకూడదు. ఈ రోజున అనేక మంది ఆధ్యాత్మిక జీవితాల్లో శాపగ్రస్తమైన అనుభవాలు అనుభవించడానికి గల కారణం ఏంటి? ఈ రోజున దేవుని మందిరానికి వస్తూనే బానిసత్వాన్ని చేయటానికి కారణం ఏంటి? ఈ రోజున దేవుని మందిరానికి వస్తూనే అనేకమైన కష్టాలు నష్టాలు అనుభవించడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఏం చేశారో తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకేశారు. ఏ రాళ్ళు పీకేశారని? ఈ రోజున నీ జీవితంలో కూడా ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నీ జీవితంలో కూడా నువ్వేం చేసావో తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకేశావు. ఏం చేసావండి? సరిహద్దు రాళ్ళు తీసివేసావు. కారణం ఏంటంటే నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ కోరికలు నెరవేర్చుకోవటానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి, నీ యొక్క ఆలోచనల ప్రకారం నడవటానికి నువ్వేం చేసావు తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకేశావు. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తుంది? సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు. ఏం చేసంట? అక్రమం చేసి మందలను ఆక్రమించుకున్నారట. ఏం చేస్తున్నారండి? ఆక్రమించుకున్నారట. సరిహద్దు రాడు పీకేసి వాడు చేసే పని ఏంటి? అక్రమం. ఏంటండి? అక్రమం చేస్తాడు, ఆక్రమం చేసుకుంటాడు. చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ సరిహద్దు రాళ్లను పాటించు. ఏమని చెప్తున్నాడండి? నీ సరిహద్దు రాళ్లను పాటించు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాళ్ళను ఏం చేసావు తెలుసా? తీసివేసావు. ఏం చేసావని? ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి, నీ కోరికలు తీర్చుకోవటానికి, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి నువ్వేం చేసేవయ్యా అంటే సరిహద్దు రాళ్ళు తీసివేసావు. సరిహద్దు రాళ్ళు తీసివేసావు కాబట్టి ఇప్పుడు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న కొత్తలో ఏం చేసేవాడు తెలుసా? టీవీ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, సీరియల్స్ చూడకూడదు అనుకున్నాడు. రాళ్ళు పెట్టుకున్నాడు. ఒక సరిహద్దు రాళ్ళు, ప్రతిష్టత రాళ్ళు నియమించుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? రాను 30 సంవత్సరాలు అయ్యేసరికి ఏంటి? ఇప్పుడు నీకు సినిమా చూడాలని ఉంది. ఏం చూడాలని ఉంది? సినిమా చూడాలని ఉంది. అందరు చూడలేరని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ ఫోన్లో ఏంటండి? సెల్ ఫోన్లో నువ్వు సినిమాలు చూస్తూ ఉన్నావు, సెల్ ఫోన్లో సీరియల్ చూస్తూ ఉన్నావు, సెల్ ఫోన్లో చూడకుండా దృశ్యాలు చూస్తున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? సరిహద్దు రాళ్ళు ఉన్నాయా? పీకేసేవా? చెప్పండి, పీకేసేవా? ఉన్నాయా? నువ్వు సీరియల్ చూసినప్పుడే, నువ్వు సినిమా చూసినప్పుడే, నువ్వు చూడకూడని బూతు బొమ్మలు చూస్తూ ఉన్నప్పుడే ఏమైందో తెలుసా? నీకున్నటువంటి సరిహద్దు రాళ్ళు, ప్రతిష్టతను పోగొట్టుకున్నావు. నీకున్నటువంటి సరిహద్దు రాళ్ళను ఏం చేసావో తెలుసా? పీకి వేసావు. నీకు తెలియకుండానే నువ్వు చూస్తూ ఉండగానే నీవుగానే ఏం చేస్తున్నావు తెలుసా? సరిహద్దు రాళ్ళు పీకేసావు. ఎందుకు పీకేసావు? అయ్యగారు అట్టా చెప్తారు, సెల్ ఫోన్ కూడా చూడొద్దా? ఏం చూడొద్దు? చెప్పండి. సెల్ ఫోన్ కూడా చూడాల్సినవి ఉన్నాయి. దాంట్లో వార్తలు చూడు, తప్పులేదు. ప్రపంచం గురించి తెలుసుకో, తప్పులేదు. కానీ చూడకూడని చాలా ఉన్నాయి. వాటిని ఆ సైట్ పంపించిన చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? సరిహద్దు రాళ్ళు. చెప్పండి. మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? సరిహద్దు రాళ్ళు పీకేసావు. నీవుగానే తీసివేసావు. ఎందుకంటే నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, కొంతమంది కొంచెంసేపు రక్షణ గట్టి మీద పెడతారు. ఎక్కడ దెబ్బలాట వచ్చిందనుకోండి, రక్షణ లేదు, గట్టి మీద పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి తర్వాత అయ్యో గారిని నేను కూడా తప్పు చేశాను. నువ్వు ఎందుకు నీ నోటిని కంట్రోల్ చేయలేకపోతున్నావు? తన మనస్సును అణుచుకోలేని వాడు, ప్రాకారం లేని పట్టణం ఎలాంటిదో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా
అలాంటి వాడే కోరిక వచ్చినప్పుడు, ఉద్రేకం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, నీ జీవితంలో జరగకూడని జరుగుతున్నప్పుడు నీ మనసును అణుచుకోవటమే ప్రతిష్టత. హల్లెలూయా. నీ మనసును అణుచుకోవటమే, సరిహద్దుల్లో నువ్వు జీవించటం, ప్రాకారం కలిగి ఉండటం. ఈ రోజున దేవుని పిల్లలుగా మీరు గమనించండి, అనేక మంది ప్రతిష్టతను పీకేశారు. ప్రతిష్టతను పీకేశారు కాబట్టి మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లోకంతో కలిసిపోతున్నారు, పాపంతో కలిసిపోయారు. ఈ రోజున మీరు గమనించండి, ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా ఇంకా నువ్వు లోక సంబంధమైన కార్యకలాపాలు నువ్వు నిమగ్నమై ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్టతరాలు, సరిహద్దురాళ్ళు ఏం చేస్తావు తెలుసా? నీకు నీవుగానే తీసివేసి. మేము ఎక్కడ తీసివేసామండి? మేము ఎక్కడ తీసివేసామయ్య గారు? తీసివేలా మా ఇంటి దగ్గర రండి, ప్రతిష్టతరాళ్ళు ఉన్నాయి. ఎవరన్నా ఉన్నాయి? సరిహద్దురాళ్ళు ఉన్నాయి. మా ఇంటికాడ చూపిస్తాం, మీ ఇంటికాడ ఉన్నాయి సరిహద్దురాళ్ళు. కాదంట్లా నీ ఆత్మీయ జీవితానికి ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితానికి ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితంలో సరిహద్దు రాళ్ళు పీకి వేసేవు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఒక మాట మీరు చదవండి, మత్తయి శుభవార్త. మత్తయి శుభవార్త మొదట ఇప్పుడు యోబు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు, వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకుంటారు. చాలా సరిహద్దు రాడు పీకేసేవాడు చేసే పని ఏంటి అంటే అక్రమం. చెప్పండి, అక్రమం. చేయకూడని దాన్ని చేయటం. అందరూ చెప్పండి, చేయకూడని దాన్ని చేయటం అక్రమం. అక్రమం చేస్తాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు గమనించు, నీ సరిహద్దు రాళ్ళు ఉన్నాయా? ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నీ సరిహద్దు రాళ్ళు ఉన్నాయా? సరిహద్దు రాళ్ళు నువ్వు ఎప్పుడూ పీకేసావు, ఎప్పుడూ నువ్వు పీకి వేసావు. నువ్వు అక్రమం చేస్తున్నావు. అక్రమం చేస్తున్నావు అనడానికి ఒక నిదర్శనం చెప్పనా? అక్రమం చేస్తేవు అనడానికి ఒక నిదర్శనం నీకు చెప్తా. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అమ్మా చాలు, చక్కగా వినండి. అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారును. ఎవరు అక్రమం చేస్తారు? సరిహద్దు రాళ్ళు పీకి వేసేవారు చేసే పని ఏంటి అంటే అక్రమం. ఈ రోజున నీ జీవితంలో సరిహద్దు రాళ్ళు ఎందుకు దేవుడు పాటించమంటున్నాడు అంటే ఆల్రెడీ నీ యొక్క జీవితంలో ఉన్న సరిహద్దు రాళ్ళు పీకేసావు. నీ దాంపత్య విషయంలో ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సరిహద్దు రాళ్ళు, నీ ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళు, నీ సహవాసానికి ఉన్న సరిహద్దు రాళ్ళు నువ్వు పీకి వేసావు. కాబట్టి ఏం చేస్తున్నావు తెలుసా? అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అక్రమం చేస్తున్నావు. అక్రమం చేస్తున్నావు అనడానికి రుజువు ఏంటి అంటే నీ ప్రేమ చల్లారిపోయి. ఏమైపోయిందండి? మాట్లాడండి. ప్రేమ చల్లారిపోయింది. ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని పట్ల నీకున్న ప్రేమ ఈ రోజుగా, దేవుని మందిరం పట్ల ఉన్న ప్రేమ ఈ రోజున నీకుందా? నువ్వు రక్షింపబడినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు దైవజనుడి పట్ల ఉన్న ప్రేమ ఈ రోజున నీకుందా? దేవుని వాక్యం పట్ల నీకు ప్రేమ ఉందా? ఈ రోజున మీరు గమనించండి, నీ సహవాసం పట్ల ప్రేమ ఉందా? ఒకప్పుడు సహవాస కూడికలు ఎక్కడంటే అక్కడ మీరే కనపడేవారు. అవునా? ఎక్కడ? ఫ్రంట్ లైన్లో. ఎంత వచ్చినా మేము వచ్చాము అని తెలవాలను మరి ఏంటో మాకు తెలిసేది కాదు, కానీ ఎదర్ లైన్లో కూర్చునేవాడు. ఎక్కడ? ఇప్పుడు అసలు ఎదర్ లైన్ లేదు, వెనక లైన్ లేదు. అసలు సహవాస కూటాలే మీకు లేవు. ఏం లేవండి సహవాస కూటాలు. కారణం ఏంటి? ఒకప్పుడు దేవుని ప్రేమించావు, ఒకప్పుడు వాక్యాన్ని ప్రేమించావు, ఒకప్పుడు దైవజన్ని ప్రేమించావు, ఒకప్పుడు నీ జీవితంలో సహవాసాన్ని ప్రేమించావు. దేన్ని ప్రేమించావు? ఒకప్పుడు మందిరాన్ని ప్రేమించావు. ఇప్పుడు మందిరం పట్ల నీకు ప్రేమ ఉందా? చెప్పండి. ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు మందిరంలో నేను పరిచయం చేయాలి, ఎంత కూడా ఒక్క సీట్లోనే నేను వేయాలి. ఆ యొక్క అటువైపు వేస్తే నేను ఇటీపుని వేయాలి, ఆ యొక్క అటువైపుని కడుక్కుంటూ వస్తే నేను ఇటీపుని కడుక్కుంటూ వస్తాను. ఒకవేళ వాళ్ళు కడుక్కుంటూ వస్తే నేను తడిగుడ్డు పెడతాను. ఇక్కడ అందరూ తడిగుడ్డు పెడితే నేను పొడిగుడ్డు పెట్టాను, తుడుచుకుంటూ వస్తానని మందిరాన్ని తుడిచేది. అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటే నేను మ్యాట్లన్నా వేయాలి. ఏమేయాలి?
నాట్లన్నా వేయాలి, నాట్లన్నా వేసేది. మందిరం పట్ల నీకు ప్రేమ ఉందా? ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది చెప్పండి. అక్రమం విస్తరించింది నీలో, క్రమం తప్పిపోయింది, దేవుని పట్ల ఉన్న ప్రేమ పోయింది, దైవజనుడి పట్ల ఉన్న ప్రేమ పోయింది, వాక్యం పట్ల ఉన్న ప్రేమ పోయింది. ఈ రోజు నువ్వు గమనించు, సహవాసం పట్ల ఉన్న ప్రేమ కోల్పోయావు కాబట్టి, పోయింది కాబట్టి నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ప్రేమ చల్లారిపోయింది. ఏమైపోయిందండి చెప్పండి. మీకు ముందుగా అర్థమవుతాను ఒక మాట చెప్తా, ఒక ఉదాహరణ చెప్తా. ఒక భర్త భార్యని ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భార్య భర్తని ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు ఏముండేదో తెలుసా? ప్రేమ ఉన్నప్పుడు సమాధానం ఉండేది. ఏముండేది? సంతోషం ఉండేది. అందరూ చెప్పాలి. ప్రేమించినప్పుడు సమాధానం ఉండేది వాళ్ళిద్దరి మధ్యన, సంతోషం ఉండేది వాళ్ళిద్దరి మధ్యన. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏముండేదో తెలుసండి? క్షమాపణ ఉండేది. ఏముండేదండి? ఒకరికొకరు క్షమించుకునేవాడు. వారు ప్రేమించుకున్నప్పుడు ఏం చేసేవారు తెలుసా? పొరపాట్లు సరిదిద్దుకునేవాడు. ఇప్పుడు ఆ భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడి అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ఏర్పాటు చేసుకున్నాడు చెప్పాలి? అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు భార్య మీద ప్రేమ ఉంటుందా? మాట్లాడరే. భర్త మీద ప్రేమ ఉంటుంది. అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ అమ్మాయి. భర్త మీద ప్రేమ ఉంటుందా చెప్పండి? మాట్లాడరే. ఉండదు. ఎందుకంటే అక్రమం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్రమం చేసేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అసలు భార్య మీద, అసలు భర్త మీద ఏమవుతుందో తెలుసా? ప్రేమ చెప్పాలి చల్లారిపోతుంది. ఇప్పుడు దేవుని మీద ప్రేమ చల్లారిపోయింది అంటే, ఒక దైవజనుడి మీద ప్రేమ చల్లారిపోయిందంటే, ఒక వాక్యం మీద నీవు ప్రేమ చల్లారిపోయింది అంటే, సహవాసం పట్ల ప్రేమ చల్లారిపోయింది అంటే, నీ మనసు దేని మీద డైవర్ట్ అయింది చెప్పండి? దేవుని స్థానంలో మరెవరిని నిలబెట్టావు? అది ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే పదవి కావచ్చు, లేకపోతే నీ వ్యవసాయం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఎవరి మీద నీ మనసు డైవర్ట్ అయ్యింది? ఎందుకు? దేవుని మీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు? దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది. చల్లారిపోయింది అంటే నేను చెప్తాను, నీ మనసు డైవర్ట్ అయింది. ఏమైందండి? ఏమైంది? డైవర్ట్ అయింది. డైవర్ట్ అయింది అంటే వేరొక దాని మీద నీ మనస్సు నిలిపావు. దేవుని స్థానంలో మరొక దాన్ని నిలబెట్టావు కాబట్టి దేవుని మీద ఉన్న ప్రేమ చెప్పండి చల్లారిపోయింది. రోజున దైవజనుడి స్థానంలో ఇంకొకళ్ళని నిలబెట్టావు కాబట్టి ఏమైందో తెలుసా? దైవజనుడి మీద ఉన్న ప్రేమ చల్లారిపోయింది. వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయిందంటే కారణం ఏంటి అంటే నీ మనసు వేరొక దాని మీద ఉంది. వేరొక దాని మీద ఉంది. అందుకే నీ మనసులో ప్రేమ లేదు వాక్యం పట్ల. ఒకప్పుడు ఎంత ఆసక్తి, ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడు, నాతో నన్ను ఏం సరి చేస్తాడు, నన్ను ఎలా దీవిస్తాడు, నాతో ఏం వాగ్దానం చేస్తాడు అని వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండేదాన్ని. ఇప్పుడు నీకు వాక్యం పట్ల ఆసక్తి లేదంటే నీ మనసు వేరొక దాని మీద, దేని మీద? వేరొక దాని మీద డైవర్ట్ అయింది. అందుకే వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో ఏం జరుగుతుంది అంటే అక్రమము విస్తరించడం. అని ఏం విస్తరించడం చెప్పాలి? అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చెప్పండి. ఆ చల్లారిన వాళ్ళు నువ్వు ఉన్నావేమో, ఆ ప్రేమ చల్లారిన వాళ్ళు నీవు ఉన్నావేమో. నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒకప్పుడు ఉన్న ప్రేమ, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మధురమైనటువంటి ప్రేమ, ప్రేమించేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఆమేన్. అవునా కాదా? యేసయ్య మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడండి? పరలోక మహిమను విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడా లేదా? మాట్లాడండి. ప్రేమించాడు కాబట్టి ఆయనవన్నీ మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మరి నీ జీవితంలో ఒకప్పుడు దేవుని నువ్వు ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? దేవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడ్డావు. దేవుని కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడ్డావు. ఒక గంట దేవుని మందిరంలో కూర్చో పోతే ఒక గంట గీతలు లేకపోతే ఏమవుతుంది? తర్వాత మెప్పుతా ఏమనేది
చెప్పండి. తర్వాత మెప్పుతాం. ఒక గంట కొట్టి దిగిపోతే ఏమవుతుంది? తర్వాత తీస్తా. ఏం చేస్తా? ఆదివారం అసలు గేదెలు ఇవ్వమన్నారు. చెప్పండి, ఆదివారం ఎవరో అసలు కొట్టి తిమ్మన్నారు? చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, చెప్పనా? వింటారా? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. మళ్ళీ నా మాటలు చెప్తే అయ్యగారు కావాలని చెప్పాడంట. 15వ వచనం నుంచి చదువుతామా? యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజల తోటలను పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుట చూసి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని, తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి, ఈ పట్టణం మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరీ అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా వైపు చూడండి. నెహెమ్యా గద్దిస్తూ చెబుతున్న మాటలు ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన ద్రాక్ష తొట్లు తొక్కుచు, గింజల్ని తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుతూ ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లు, నానా విధమైన బరువులను విశ్రాంతి దినమందు యెరూషలేముకి తీసుకొచ్చడం చేస్తూ ఉన్నారట. చేస్తున్నప్పుడు ఆయన గద్దించారట. అంతేకాదు, తూరు దేశస్థులను కాపురం ఉండి యెరూషలేములో విశ్రాంతి దినమున యూదులకు చేపలు అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? చేపల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇక్కడ నెహెమ్యా గద్దిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఒరే అబ్బాయి, ఈ పట్టణం మీదకి, మన మీదకి ఎంత కీడు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పితరులు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారట? నిర్లక్ష్యం చేశారు. అందుకే మన కుటుంబాల మీదకి, అందుకే మన పట్టణం మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? కీడు. ఏమొచ్చిందంట? ఎంత కీడయ్యా అంటే చూడండి, యెరూషలేము పట్టణం మీదకి బబులోను రాజు దండెత్తి వచ్చి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఆ పట్టణాన్ని అంతటిని అగ్ని చేత కాల్చివేశాడు. పట్టణంలో ఉన్న వారిని సెరగా తీసుకువెళ్ళిపోయాడు. పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాల్ని అగ్ని చేత కాల్చివేసి ఆ ప్రాకారాలన్నిటిని కూడా కూల్చివేశాడు. వాళ్ళ ఇంట్లో వారు లేరు, వారి పిల్లలతో వారు సంతోషించారా? వారి పట్టణం అంతా పాడైపోయి అగ్ని చేత కాల్చబడి ఎంత కీడు రావడానికి గల కారణం ఏంటంటే మన పితరులు. ఎవరని? మన పితరులు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మరి మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు దేవుని కోపాన్ని, అక్కడ రాబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల మీదకి కోపం మరీ అధికంగా రప్పించుచున్నారు. ఏం చెప్తున్నారంట? ఈ రోజున మీ జీవితంలో ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. చూసారా? ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఏంటో తెలుసా? కీడు. ఏం జరుగుతుంది? నీకు తెలియకుండానే కీడుని సమకూర్చుకుంటున్నావు. నీ కుటుంబానికి, నీ పిల్లలకు కీడును నీకు నీవే సంపాదించుకుంటున్నావు. మన పితరులు అలాగే చేశారట. ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసి, వ్యాపారాలు చేసి, బరువులు మోసి, దేవుని సన్నిధిలో స్తుతించవలసిన వారు, ఆరాధించవలసిన వారు ఆరాధించకుండా ఏం చేశారో తెలుసా?
ఏం చేశారండి? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ జీవితంలో జరిగే కీడులు సరిపోట్లా, నీ బిడ్డల జీవితంలో జరుగుతున్న కీడులు సరిపోట్లా, మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు చాలాకి ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినాన్ని అంటే పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేసేవారు. నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఏంటో తెలుసా? కీడు వస్తుంది. ఒకేసారి ఏమవుతుందండి? కీడు వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఏమండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అయ్యా ఆదివారం ప్రార్థనకు రానన్నా, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దేవుడు నేను దీవిస్తాడు, అయ్యగారికి 10 రూపాయలు కానుకోతుందని ఏదైతే అంట నా దేవుడు ఆకాశ పక్షులను పోషించేవాడు నన్ను పోషించడా? పిలిచిన వాడు నన్ను పోషించడా? ఏమండి, పోషించడా? మీరు అనుకుంటారు మేము వేసే సందా మీద బతుకుతాడు అనుకోండి. నన్ను పోషించేవాడు, నా పోషకుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా క్షేమాధారమై ఉన్నవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా. ఆమేన్ చెప్పండి. కాకులతో పంపిస్తాడు. వీటితోనండి దైవ సేవకులకి ఎలా అవుతాయి తెలుసా? కాకులు మాంసం రొట్టె ముక్కలు వస్తాయి. ఏమవుతాయి? మీకు వస్తాయో రావు నేను చెప్పలేను, కానీ గ్యారెంటీ మాకు మాత్రం వస్తాయి. ఆమేన్. అంటే కాకులు లాంటి మనుషులతో అవసరమైతే కాకులతోని మా అవసరాలను తీర్చడానికి ప్రభు పంపించగలడు. అంత శక్తివంతుడు, అంత సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు వస్తే నాకు 10 రూపాయలు వేద్దామని కాదు, నీకు కీడు జరగకూడదు, దేవుని కోపం నీ మీదకి రాకూడదని, దేవుని ఉగ్రత నీ మీదకి దిగి రాకూడదని, మీ కుటుంబాలు నాశనం కాకూడదన్నా, మీ క్షేమాన్ని కోరుకొని, మీ యొక్క భవిష్యత్తును కోరుకొని, మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకొని చెప్తా ఉంటే వీళ్ళు ఎట్లాగే చెప్తారు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు అట్లాగే అనుకున్నారట. అప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఎంత కీడు రావడానికి గల కారణం ఏంటి అంటే మన పితరులు చేసినటువంటి నిర్లక్ష్యం. ఏంటని? నిర్లక్ష్యం. ఈ రోజున మీరు చేస్తున్న నిర్లక్ష్యం. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఏంటో తెలుసా? దేవుని కోపం వస్తుంది. ఏమవుతుంది? ఎందుకంటే దేవుడు మన కోసం 6 దినాలు ఇచ్చాడు. ఎన్ని దినాలు? 6 దినాలు మన కోసమే కష్టపడమన్నాడు. మన కుటుంబం కోసమే కష్టపడండి. మీ ఇష్టం, రాత్రి పాటలు కష్టపడతారో నాకు అనవసరం. 6 దినాలు మీ 7వ దినం మాత్రం నాది విశ్రాంతి దినం. నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఆరాధించాలి, ఈ దినం నా కోసం కేటాయించాలి అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఆయన ఆజ్ఞను మీరితే మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు జరగకపోవచ్చు, ఈ వారం జరగకపోవచ్చు, 2 వారాలు జరగకపోవచ్చు, 3 వారాలు జరగకపోవచ్చు, 1 నెల రోజులు లేకపోతే 1 సంవత్సరం జరగవచ్చు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? భయంకరమైన కీడు. ఏమొస్తుందని? భయంకరమైన కీడు. ఆ కీడు వచ్చిన తర్వాత అయ్యా మా జీవితంలో ఇటు జరిగింది, అయ్యగారు మా ఇంట్లో ఇటు జరిగింది. నేనేం చెప్తాను? నీకు నువ్వుగానే సమకూర్చుకుంటున్నావు కీడుని. ఏం సమకూర్చుకుంటున్నావు? నీకు నీవుగానే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ రోజున మీతో చెప్పే మాట, దేవుని మందిరం పట్ల ప్రేమ పోవటానికి గల కారణం ఏంటి? దేని మీద మోసం, దేని మీద డబ్బు మీద, దేని మీద ధనం మీద మోసం. దేవుని స్థానంలో, దేవుని మందిరంలో నిలబడవలసిన నీవు మరొక చోట నిలబడటానికి గల కారణం ఏంటంటే దేవుని నువ్వు ప్రేమించట్లా, మరొక దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. అది ధనం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని స్థానంలో పిల్లలు కూడా పెట్టకూడదు. అతిగా ప్రేమిస్తే వాళ్ళకు కూడా దూరం చేసేస్తాడు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని స్థానాన్ని మరి ఎవరికి ఇవ్వకూడదు. ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉండాలి. ఆమేన్. సుస్థిరంగా ఉండాలి మన హృదయాలు. ఆ స్థానం ఎవరైతే ఆక్రమించుకుంటారో వారిని మనకు దూరం చేసేస్తారు, వారిని మనకి దూరం చేసేస్తారు. వాస్తవం అది. దేవుని పిల్లలుగా మీరు గమనించండి. మీతో చెప్తున్న మాట, అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడానికి కారణం ఏంటి అంటే, అసలు అక్రమం విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే దురాశ. ఏంటని? ఏదో కావాలని, దేవుడు కాకుండా మరి ఏదో కావాలి, ఏదో సంపాదించాలని
ఇతరత్ర వాటి మీద వ్యామోహాన్ని నువ్వు పెంచుకొని దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను ఏం చేస్తున్నావు తెలుసా? వేరే వాటి మీద డైవర్ట్ చేస్తావు. ఏం చేస్తున్నావు అండి? డైవర్ట్ చేస్తావు. నువ్వు డైవర్ట్ చేయలేదా? ఈ రోజు బలారాధనని మీరు అందరు కనపడ్డారు. మిగిలిన వారాల్లో ఏమవుతున్నారు? బ్రదర్స్ జాగ్రత్త, మీకే ప్రభు చెప్తున్నాడు, దేవుని కీడు మీ మీదకి రాకముందనే, దేవుని కోపం మీ మీదకి రాకముందనే దేవుని మాటకు లోబడిన వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు దీవిస్తాడండి. దేవుడు గణపరుస్తాడు. ఆయన మాట వింటే సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఎక్కడ? సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన మాట వినకపోతే సింహాసనం దిగి ఏం చేస్తాడు తెలుసా? దావీదుని గొర్రెలు కాసుకుని వాడిని ఎక్కించాడు. అంతకుముందు సింహాసనం మీద ఎవరున్నారు? సౌలు. ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. సౌలుతో ఒక మాట చెప్పాడు, రే అమాలేకీయులందరినీ కూడా సమూల నాశనం చేసి ఏది కూడా రే ఎవరిని ఉంచొద్దు, సమూల నాశనం చేసేవాడు. సమూల నాశనం చేస్తామని చెప్తే సౌలు ఏం చేసాడు తెలుసా? బలిసిన ఎద్దుల్ని, ఎట్లని బలిసిన ఎద్దుల్ని, ఆంబూతుల్ని దాచిపెట్టుకున్నాడు, గొర్రెలు దాచిపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఏమన్నాడండి? బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు. వీడు నా మాట వినలేదు కాబట్టి ఇంక వీడిని రాజుగా నేను యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదు. తరతరాలుగా ఈ సింహాసనం మీద తన యొక్క వంశాన్ని కూర్చోబెట్టాలనుకున్నాను కాబట్టి వీడు మాట వినే రకం కాదు అని వెంటనే ఏం చేశాడు తెలుసా? సౌలు స్థానంలో దావీదుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? రోజున గమనించి దేవుని స్థానాన్ని, దేవుని మాటను వినకపోతే దేవుడు చేసేది ఏంటో తెలుసా? నీ స్థానాన్ని వేరే వాడికి ఇస్తాడు. అంటే వేరే వాడికి ఇస్తాడు. ఎందుకు మన జీవితాలు ఇన్ని కష్టాలు, ఇన్ని కడవలు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా కొంతమంది జీవితాలు అట్టడికి వెళ్ళిపోతాయి. కారణం ఏంటి అంటే వీళ్ళకి సరిహద్దు రాళ్ళు ఉండవు. ఏ రాళ్ళు ఉండవండి? సరిహద్దు రాళ్ళు పీకేసి దేవుని మీద ఉండవలసిన ప్రేమ మరొక ఆటల మీద కనపరుస్తూ ఉంటారు. వస్తువుల మీద, ధనాల మీద, వెండి మీద, బంగారాల మీద, వ్యవసాయం మీద, గొర్రెల మీద, మేకల మీద ప్రేమను కనపరుస్తుంది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నువ్వు సరిహద్దు రాళ్ళు పీకేసుకుంటావు. నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టి ఏం చేసిందేమంట? నీ మొదటి ప్రేమను నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, కానీ నీ మొదటి ప్రేమను వదిలితివి. ఇప్పుడైనా మారు మనసు పొంది. ఏమంటాడని? ఇప్పుడైనాను మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. చెప్పండి కూడా దేవుడు నా రోజున పరిశుద్ధాత్ముడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే యేసయ్య మీద ఉన్నటువంటి మొదటి ప్రేమను, ఆయన మందిరం మీద ఉన్నటువంటి ప్రేమను, ఆయన వాక్యం మీద ఉన్న ప్రేమను, ఆయన సేవకుల మీద ఉన్నటువంటి ప్రేమను, ఆ సహవాసం మీద ఉన్నటువంటి ప్రేమను వదిలేవు. కాబట్టి ఇప్పుడైనా ఏమంటాడండి? ఇప్పుడైనా మారు మనసు ఏం పొందాలి? మారు మనసు పొందు, లేకపోతే నీ దీపస్తంభం మీద నుండి దాన్ని తీసివేస్తాడు. ఏమంటాడండి? దీపాన్ని తీసివేస్తాడు. దీపం తీసివేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపాన్ని తీసైతే దీపవృక్షం మీద నుంచి చీకటి అంధకారం ఏం మిగులుతుంది? చీకటి అంధకారం. నువ్వు ఆధ్యాత్మికంగా చేస్తావు. నీ జీవితంలో ఇక ఆధ్యాత్మిక జీవితంలో జీవమేమి ఉండదు, జీవంతో కూడిన క్రియలేమి ఉండవు. అందుకే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నీ మొదటి క్రియలు నువ్వు చేయి. మారు మనసు పొంది మొదటి క్రియలను వచ్చాయి. మీరు గమనించండి, నీ సరిహద్దు రాళ్ళు పీకేసే అనడానికి సాదృశ్యం ఏంటి అంటే నువ్వు అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అండి? అక్రమం చేస్తున్నావు. ఎక్కడ అక్రమం చేస్తున్నారయ్యా అని మీరు అనటానికి మొదటి గుర్తు ఏంటి అంటే ప్రేమ చల్లారింది. ఏమైంది? చెప్పండి. ఒకప్పుడున్న ప్రేమ చల్లారింది. రెండవ మాట చెప్తాను, త్వరితంగా ముగించేస్తాను. చూడండి, నువ్వు అక్రమం చేస్తున్నావు అనడానికి
రెండవ నిదర్శనం ఏంటంటే అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. సహోదరులారా, మా వలన పొందిన బోధను ప్రకారము కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుంచి తొలగిపోవాలని ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ తెస్సలోనికీలో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నా. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అనేక మంది వాక్యానుసారంగా నడవకుండా వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. అపోస్తులు బోధించిన బోధకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఎలా నడుస్తున్నారు చెప్పండి? వ్యతిరేకంగా నడుస్తున్నారట. వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారట. వాక్యానికి విరుద్ధంగా నడవడం అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందరూ చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనం ఏం చేస్తాం? మనం ప్రేమించుకుంటాం, కానీ ఇతరులు ఏం చేస్తాం? ఏంటి? ద్వేషిస్తాం, అసహించుకుంటాం. వారిని చూసి మన జీవితాల్లో ఎన్నోసార్లు వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? సడుగుతాం, గొడుగుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే మనలో ప్రేమలే. ఏం లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి అంటే, మొదట నీ యొక్క పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించి సేవించాలి, ఆరాధించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ తోటి వారిని ప్రేమించగలుగుతున్నావా? తోటి వారి పట్ల నీకెందుకు అంత అసహ్యత? ఎందుకు ఆ ద్వేషం? ఎందుకు ఆ పగ? రోజున వాక్యానుసారంగా వాక్యం చెప్పేది ఏంటి అంటే పరిశుద్ధంగా ఉండమని. ఎలా ఉండమని? పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా అపవిత్రంగా ఉంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నావు, అంటే అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అండి? అక్రమం చేస్తున్నావు. ఈ రోజున నీ జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అక్రమం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అక్రమం చేసేవాడుగా ఉన్నావు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో అక్రమం చేస్తున్నాం అనడానికి కారణం ఏంటి అంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా మనం నడుస్తున్నాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అన్ని దినాలు మంచి అని చెప్తుంది. అవునా కాదా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మినోడి చేతులతో ఒకసారి దేవుని స్తోత్రాలు చేయించారు. ఏమని చెప్తుంది? ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. ఏమని చెప్తుంది? అన్ని దినాలు మంచి అన్నారా? మంచిదేనా? అవునా కదా? మరి పెళ్ళి పెట్టుకునేటప్పుడు, పెళ్ళి చేయాలనుకున్నప్పుడు, అయ్యా నా పిల్లోడికి మంచి రోజు ముహూర్తం పెట్టరా? ఏం పెట్టాలి? ఏం పెట్టాలి? ఏం పెట్టాలి చెప్పండి? మంచి రోజా? మంచి రోజు అంటే దేవుడు అన్ని రోజుల్ని మంచిది 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 అన్నాడు. అవునా కదా? అవునా కదా? మొదటి రోజు మంచిది అనుకున్నాడు, రెండో రోజు మంచిది అనుకున్నాడు, మూడో రోజు మంచిది అనుకున్నాడు, నాలుగో రోజు మంచిది అనుకున్నాడు, ఐదో రోజు మంచిది అనుకున్నాడు, ఆరో రోజు మంచిది అనుకున్నాడు, ఏడో రోజు కూడా. చెప్పండి, మనోళ్ళు ఏం చేశారు అంటే ఈ వారాలకి, ఈ రోజులకి వారాలు తగిలిచ్చారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, ఆదివారం అట్లా. అవునా? అవునా కదా? అవునా కదా? గట్టిగా చెప్పాలి. మీరు చెప్పకపోతే విడిచిపెట్టను సుమా. మీరు తొందరగా చెప్తే తొందరగా ముగిస్తా. మీరు మాట్లాడలేదు అనుకోండి, ఈ మీద కక్షతో ఇంకొక 2 గంటల పొడిగెత్తా. నా దగ్గర చాలా పెద్ద ప్రసంగం ఉంది, అలా పొడిగించుకుంటే వెళ్తా. కాబట్టి తొందరగా ముగియాలంటే మీరు మాట్లాడాలి. ఆమేన్. దేవుని పిల్లలుగా అన్ని రోజులు మంచియా కాదా? మంచియేనా కాదా? మంచి రోజుని మరి ఎందుకు పెళ్లి చేయాలనుకున్న రోజున మంచి రోజు పెట్టండి అయ్యా అని మరి ఫోన్ చేస్తారా? మంచి రోజు చూడాలట, లేకపోతే సిద్ధాంతం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి రోజు పెట్టించేసుకుని, టైం పెట్టించేసుకుని, అయితే ఈ రోజు అయితే బాగుంటుందేమో. ఏముంటది? బాగుంటుందేమో. మీరు చూడండి, ఈ రోజుల్లో మాకు ఖాళీ ఉంటుంది, మా అల్లుడికి సెలవు ఉంటుంది, మా యొక్క రక్త సంబంధికులందరికీ ఈ రోజు అయితే సెలవు ఉంటుందంట అయ్యా, అల్లు పూర్వం ఉంటుందంట అయ్యా.
బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఇంటికి పునాది వేసేటప్పుడు ఏం చేసేటప్పుడు పునాది వేసేటప్పుడు అయ్యారు మంచి రోజు చూడండి, మంచి గడి చూడండి, రావు కాలం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం కాలం? రావు కాలం అండి. నీకెందుకురా బాబు ఇవన్నీ? బైబిల్ ఏమని చెబుతుందో తెలుసా? మన ప్రభు అయిన మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృజించినప్పుడు ప్రతిరోజు మంచిది 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 అన్నాడు. ప్రతిరోజు నీకు ఆశీర్వాదకరమైన రోజే. ఆమేన్. మనోళ్ళు ఏమంటారు? అమ్మా మంగళవారం అండి పిల్లలు పంపించాలి, ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లలు పంపించారు. మంగళవారం పంపించకూడదండి, శుక్రవారం పంపించకూడదండి, శుక్రవారం తినవు అసలు, మంగళవారం తినవు అసలు. తింటావా? 3 పూటలు తింటాం. మంగళవారం 3 పూటలు తింటాం, శుక్రవారం 3 పూటలు తింటాం. పిల్లల్ని పంపిద్దానికి వచ్చిందా పాపం? మంచి రోజు చూడాలండి. ఏం చూడాలి? బైబిల్లో ఒకడు ఉన్నాడు, మనిషి అనే రాజు. ఎవరండి? మనిషి అనే రాజు. వాడి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసు? ఒక మాట చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోధా వారిని అమ్మా యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా కారకుడాయను. ఏమయ్యాడట చెప్పండి? ఈ ప్రకారంగా మనిషి యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటేను మరీ అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యాను. ఏం చేశాడు ఈయన? 3వ వచనం కాడకు రండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలి పీఠములకు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి కొలిసెను. మరియు నా నామమును ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి అని యెహోవా సెలవిచ్చెను. అక్కడ యెహోవా మందిరమందు అతడు బలిపీఠములు కట్టించి మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములు అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించాను. బెన్హినోం లోయ నందు అతడు తన కుమారులను అగ్నిగుండాలు దాటించి ముహూర్తాలు విచారించు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతో సోదిగాండ్లతో సాంగత్యము చేయించు యెహోవా దృష్టికి బహు చెడుతనము నడుచుచు ఆయనకు కోపము పుట్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనిషి జీవితంలో నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఇతడు ఇశ్రాయేలు రాజు. ఏ రాజు అని చెప్పండి? ఇతడు చేసిన పని ఏంటి అంటే యోధా రాజు, క్షమించండి, ఈయన చేసిన పని ఏంటి అంటే యెరూషలేములో ఏం చేస్తుందో తెలుసా? ఆకాశ నక్షత్రాలు, వీటికంటగా ఆకాశ నక్షత్రంలో సమూహంలో బలిపీఠాన్ని కట్టాడట. ఇతడు చేసిన పని ఏంటి అంటే సోదిగాడి దగ్గరికి వెళ్తున్నాడు, సోదిగాడితో సాంగత్యం ఏర్పరచుకున్నాడు. కర్ణ పిశాచ్ అంటే సోది చెప్పించి దెయ్యాలతో సోది చెప్పించే కర్ణ పిశాచాల దగ్గర చిల్లంగితనం వాడికి చేశాడు. ముహూర్తాలు ఏంటంట? బైబిల్లో ఉన్నాయా ఇవన్నీ? దేవుని దృష్టికి ఏంటంట? మోసే కదా ఏంటి దేవుని దృష్టికి? ఇవన్నీ చెడుతాను. ఏంటండి? ముహూర్తాలు చెడుతాను, సోది చెప్పించుకుంటాం చెడుతాను, కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్తాం చెడుతాను. ఉన్నాయా లేదా? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అగ్నిగుండాలు దాటించాడట. ఏం దాటించాడు? అగ్నిగుండాలు దాటించాడట. చిల్లంగితనం తెలుసా? చేతబడి. ఏంటండి? చేతబడి, చిల్లంగితనం, ఇవన్నీ ఏంటి తెలుసా? దేవుని దృష్టికి చెడుతనం. ఏ తనాలండి? ఇవి వాడుక చేసాడట. ఈ రోజున మరి నీ జీవితంలో నువ్వు చేస్తుంది ఏంటి?
నువ్వు చేస్తున్నది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఇల్లు ఇంటికి పునాది వేసేటప్పుడు అయ్యా ప్రార్థనే నవధాన్యాలు ఎవరైనా ఏమని చెప్పారు? బైబిల్ ఏమైనా ఉందా చెప్పండి. స్తంభాన్ని నిలబెట్టేటప్పుడు యాకోబు నూనె పోసాడు. ఏం పోసాడు చెప్పండి? నూనె పోసాడు. ఇక్కడ దేవుని మందిరాన్ని కడతానన్నాడు. అన్నాడా లేదా? అవునా కదా? మీరు గమనించరే? అవునా కదా? మరి నేను వచ్చినప్పుడేమో చక్కగా ప్రార్థన చేపిస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నవధాన్యాలు ఎందుకు వెళ్తున్నారు? కొంతమంది వేసే రకాలు ఉన్నారు. మళ్ళీ కొంతమంది అమ్మో నా అత్త ఊరుకోదండి, ఊరుకోపోతే ఉర్రేసుకోమని. ఏమేసుకోమని? ఉర్రేసుకోమని. అన్ని సాంప్రదాయాలు మానేమని. బైబిల్ చరిత్రను గమనిస్తున్న నీ జీవితంలో, ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? ముహూర్తాలు ఉండకూడదు. ఏమంటకూడదు? వాక్యానికి వ్యతిరేక్తం. ఇవి వాక్యానికి వ్యతిరేక్తం. ఈ రోజు నా ముహూర్తాలు చూసే దేవుని కోపం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో సరిచూస్తున్నారు. ఈ రోజున మీ పేదరికానికి, మీ దరిద్రానికి, ఈ రోజున మీ జీవితాల్లో మీరు అనుభవిస్తున్న నష్టానికి, కష్టానికి కారణం ఏంటంటే వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తుంది. ఎలా నడుస్తున్నారని? వాక్యానికి వ్యతిరేకంగా. ప్రార్థనలే ముహూర్తాలు చూపించుకుంటే దేవునికి కోపం అవుతుంది. ఏమవుతుందండి? ఎందుకంటే నేను అన్ని మంచి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈడవరా చెడ్డదని చెప్పడానికి అంతేనా కదా? దేవుని కోపం రాదా? దేవుని ఉద్దేశాన్ని మార్చేతనం అంటే అర్థం ఏంటి? దేవుని కోపం రాదా? ఈ రోజున అనేక మంది చేసే పని ఏంటో తెలుసా? ఎలా ఆక్రమణ చేస్తున్నారంటే వాక్యానికి విరుద్ధంగా నడుస్తుంది. ఎలా నడుస్తున్నారు? వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు. వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు. అంతేకాదు, ఈ మనిషి చేసిన పని ఏంటో తెలుసా? యోధా వారిని, యెరూషలేము వారిని మోసం చేసి అక్రమం చేశాడు. ఏం చేశాడండి చెప్పండి? మోసపరిచే ఆ అనుభూతి ఎవరిది? సైతాన్ గాడు. ఎవరిది? అవ్వ ఏమంటది? అవ్వా ఈ పండు తిన్నావా అని ప్రభు అడిగాడు. ఏమంటది తెలుసా? సర్పము నన్ను మోసం చేసింది. ఏం చేసింది చెప్పండి? సర్పము నన్ను మోసం ఏం చేసింది? దేవుడేమో ఈ పండు తింటే సత్తావు అని చెప్పాడు. అదేమని చెప్పిందో తెలుసా? ఈ పండు తింటే నువ్వు చావనే చావు, నువ్వు దేవతలాగా మారిపోతావు. ఏమంది? దేవతలాగా మారిపోతామని మోసం చేసింది. మాటలతో మోసం చేస్తున్నారు. ఈ రోజున చాలా మంది దేవుని మందిరంలో ఉంటూనే మోసం చేస్తున్నారు. మాటలతో మోసం చేసేవారు, క్రియల చేత మోసం చేసేవారు. బైబిల్లో మీరు గమనించండి. అననీయ సభ్యురాల గురించి రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మని మోసం చేశారు. ఎవరిని మోసం చేశారండి? ఇప్పుడు నువ్వు మోసం చేసేది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మ. ఎవరినండి? పరిశుద్ధాత్మని మోసం చేసిన అననీయ సభ్యురాలు ఏమైపోయారు? చచ్చారు. మీరు మోసం చేసినప్పుడు అనుకోండి, ఒక్కసారి దీన్ని పెట్టండి. ఈ వాడికి చెప్పరే ఎన్ని పెట్లు వచ్చేయు, ఎన్ని జ్ఞాపకార్థ కొడుకులు చేయవలసి వచ్చేది. అవునా కదా? ఆయన కనికర సంపన్నుడు కాబట్టి నువ్వు మోసం చేస్తున్నా కూడా ఇంకా నీ మీద జాలి చూపుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలి. ఆమేన్. నీవు సరిహద్దురాళ్ళు కలిగి ప్రతిష్టత కలిగిన ఓ మహోన్నతమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఈ రోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించు. ఏమైంది అంటే సరిహద్దురాళ్ళు పీకేశారు. అక్రమం ఏర్పడటం వల్ల సరిహద్దురాళ్ళు పీకేశారు. అక్రమం చేస్తున్నాము అనడానికి మొదటి ఉదాహరణ ఏంటి అంటే ఈ జీవితంలో చెప్పు ప్రేమ చల్లారిపోయింది. రెండవ వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. దేవుని వాక్యం ఒకటి చెబుతుంటే మరొకటి నువ్వు చేస్తున్నావు. మూడు, నీ జీవితంలో మూడో మాట కూడా ఒక్క మాట చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. రైట్, చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని ఏం చేస్తున్నావుట? ఏం చేస్తున్నారు వీళ్ళు? మీలో కొందరు. చెప్పండి, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు.
ఎవరి జోలికి పోతూ? చెప్పండి. పరుల జోలికి పోతూ అక్రమం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు ఏం పని చేయరు. మళ్ళీ రెండోది ఏంటో తెలుసా? పరుల జోలి ఊరులంతా ఎడకే కావాలి. వెళ్ళి కుక్కని చెవులు పెట్టుకుని కనిపించుకునే రకాలు అనమాట వీళ్ళందరూ. పరుల జోలి. ఎవరి జోలి అండి? పరుల జోలికి పోయి అక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన ప్రియమైన చెల్లెమ్మ తమ్ముడు, నువ్వు పరుల జోలికి పోతున్నావేమో, ఇతరుల ఆటలో నీవు తలదూరుస్తున్నావేమో, జాగ్రత్త. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావేమో. అందుకే నిన్ను గురించి రాయబడిన మాట ఏంటంటే అక్రమం. ఏంటండి? అక్రమం. పరుల జోలికి మనం పోకూడదు. ఏంటండి? ఒకటి నా జోలు ఎందుకు తీసావు? నేను వెళ్తా ఉంటే నా జోలు ఎందుకురా నీకు? నేను వెళ్తుంటే దానికి నా జోలు ఎందుకండి? వంక పెట్టి తిడుతుందండి. కడుపు ఒడ్డికి మసి రాసుకుని కూర్చోండి. ఎప్పుడు దెబ్బలాడదామా, ఎప్పుడు దెబ్బలాడదామా. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నష్టపోతున్నాము. ఇతరుల జోలు తీసి పరుల జోలికి పోయి మీ జీవితంలో దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చాలా మందికి తెలియదు. ఆడతో దెబ్బలాడితే ఏమవుతుంది అనుకుంటున్నారేమో. ప్రియులారా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు సరిహద్దు రాళ్ళు పీకేసుకున్నారంట. కారణం ఏంటంటే వాళ్ళు అక్రమం చేయటం. ఏం చేయటానికండి? అక్రమం చేయటం. అంటే పరుల జోలికి పోకూడదు. పరుల జోలికి వెళ్తే ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు నష్టాన్ని అనుభవించారు, బానిసలైపోయారు, వారి జీవితాల్లో వేదన అనుభవించారు. కట్టుకున్న ఇండ్లలో లేరండి వాళ్ళు, బానిసలుగా వెళ్ళిపోయారు. ఎక్కడికి? బబులోను సామ్రాజ్యం. ఎక్కడికండి? బబులోను సామ్రాజ్యం. దేవుడేమో పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని స్థిరపరిస్తే ఆ దేశాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటే వారు పీకేసినటువంటి సరిహద్దు రాళ్ళని బట్టి అక్రమంగా నడుచుకున్నారు. వారు ఆ ప్రక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ పరుల జోలికి వెళ్తున్నారు. ఎవరి జోలికండి? పరుల జోలి. కొంతమంది ఇట్లాగే ఉంటారు. ఏం పని ఉండదు, ఊరంట పడి తిరుగుతా వాళ్ళెట్టగా ఈడెట్టగా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీడికి ఎందుకు అసలు? వీడి కుటుంబమే భ్రష్టత్వం అయిపోయింది. నీ కుటుంబమే భ్రష్టత్వం అయిపోయింది, పాడైపోయింది, పతనమైపోయింది, అనేకమైన శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉన్నారు. మీరు ఎందుకండి ఇతరుల జోలి? మీకు దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఇతరుల జోలి తీయకుండా ఉండును గాక. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండును గాక. వీళ్ళేం చేస్తున్నారంట? ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ అక్రమం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఈ రోజున చాలా మంది జీవితాల్లో తెలియకుండానే ఇతరుల విషయాల్లో ఎంటర్ అయిపోతాయి ఉంటారు. ఏమైపోతారండి? భార్య భర్తల మధ్యన ఎంటర్ అయిపోతారు, అన్నదమ్ముల మధ్యన ఎంటర్ అయిపోతారు, పక్కన వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయిపోతారు. వాళ్ళకి అసలు మామూలుగా వీళ్ళకి కనపడితే చాలు ఏదైనా అనవసరంగా వెళ్ళిపోయి ఎంటర్ అయిపోతూ ఉంటారు. దానివల్ల నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? అక్రమం చేసిందని, అక్రమం చేసిన వాడు. అక్రమం చేస్తే జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో బానిసలుగా వెళ్ళిపోయారు. వారి జీవితాలు కష్టాలు కొని తెచ్చుకున్నారు. వారి జీవితాలు శ్రమను గురించారు. పరాయి దేశపు రాజు యొక్క పరిపాలన వారు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి. అట్లా మీరు ఉండకుండా ఉండాలి అంటే ఈరోజు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? ఎగ్స్కేల్ ఆఖరిగా ఎగ్స్కేల్ 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఆమేన్. ఏం తెచ్చుకోవాలి? నూతన బుద్ధియు హృదయం మీరు తెచ్చుకుందరు గాక. అలా మీరు తెచ్చుకోగలిగితే అంటే మీలో నూతన హృదయం, నూతన బుద్ధి మీలోకి వచ్చేసి మీరు అయ్యో నేను అక్రమం చేశాను, సరిహద్దు రాళ్ళు పీకేసుకున్నాను అని తెలుసుకుని నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకొని నువ్వు సరిహద్దు రాళ్ళు పాతించుకున్నావు అనుకో, చిన్నమా
సరిహద్దురాళ్ళు పాటించుకుంటే నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నిన్నే ఒక నీతి క్షేత్రంగా ఆయన చేస్తాడు. ఆమేన్. నిన్నే ఒక ప్రతిష్ఠిత పర్వతంగా చేస్తాడు. నిన్ను ఏమంటాడు తెలుసా, యెహోవా ఆశీర్వదించునుగాక అని ఊరులందరితో అనిపెడతాడు. ఏమనిపెడతాడు? ఊరులందరితో ఏమనిపెడతాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని వాడిక చేరుతాడు. ఆ మాట మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. ఇలాగూ సెలవిస్తున్నాడు, శరలో నుండి వారిని నేను తిరిగి రప్పించిన తర్వాత యోధా దేశంలోను దాని పట్టణంలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకగా ఉందరు, వాడుకుందురు. హల్లెలూయా. ఏమని వాడుకుంటారట? చెలమా, నిన్ను చూసిన వారందరూ ఏమన్నారో తెలుసా? ప్రతిష్ఠిత పర్వతమా, నీతి క్షేత్రమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి. అందరూ ఈ మాట వాడుకుంటారంట. నిన్ను చూసిన వాళ్ళు అందరూ ఏమనాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేనంటే ఏమనాలి? నిన్ను యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాట వాడుకుందరు. నిన్ను చూసిన వాళ్ళందరూ అట్లా వాడుకుంటారంట. అరే చూసావా, ప్రతిష్ఠిత పర్వతంగా నీతి క్షేత్రం, యెహోవా ఆశీర్వదించునుగాక ఏమంటారంట? చూసిన వాళ్ళందరూ. నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఇది ఎప్పుడు చెప్తుంది, వీడు ఎప్పుడు చెప్తాడు అంటారు. కారణం ఏంటి? నీలో నీతి లేదు, ప్రతిష్ఠత లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఇప్పుడైనా మనం చేయాల్సింది ఏంటంటే బుద్ధి తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని ఏం చేయాలంట? అక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో ఏమని చెప్పాడు? 18:31 నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. హల్లెలూయా. నీ మనసు, నీ హృదయం మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని ఇప్పుడు పీకేసిన సరిహద్దు రాళ్ళు పాతుదువుగాక. నువ్వు ఎప్పుడైతే సరిహద్దు రాళ్ళు పాతి ఆ సరిహద్దుల మధ్యలో నీ జీవితాన్ని వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటావో అప్పుడు దేవుడు అంటాడు, యోధా వారులారా, ఇదిగో మీరు నీతి క్షేత్రాలుగా ప్రతిష్ఠిత పర్వతములుగా ఉండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని జనులు వాడుకుందురు అంటున్నాడు. మరి ఆ ఆశీర్వాదం మీరందరూ పొందుదురుగాక. పొందాలంటే తీసేసిన సరిహద్దు రాళ్ళు మీరు పాతుదురుగాక. ఆమె చెప్పండి. సరిహద్దు రాళ్ళు పాతుదురుగాక. ఏ సరిహద్దు రాయి నువ్వు తీసేసావో, ఏ సరిహద్దు రాయి తీసేసి అక్రమం జరిగించావో ఇప్పుడైనా తెలుసుకుని ఆ సరిహద్దు రాయి నీవు ఇప్పుడే నిలబెట్టుదువుగాక. ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చుదువుగాక. నా మనస్సు మార్చుకుంటానయ్యా, నా బుద్ధిని మార్చుకుంటానయ్యా, ప్రతిష్ఠిత రాళ్ళు నేను పాతుకుంటానయ్యా అని నువ్వు తీర్మానం చేస్తే యెహోవా నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న శుభదినం ఈ దినం. నమ్మిన వారందరూ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మోకరించండి, చేతులెత్తండి, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. చేతులెత్తి ప్రార్థన చేయండి. ఒక చిన్న ప్రార్థన, త్వరితంగా. మీరంత త్వరితంగా చేస్తే అంత మంచిది. త్వరితంగా చేతులెత్తండి. మోకరించండి.